ఎందుకంటే అక్కడికి వచ్చిన ముష్కర్లు భారత ఆర్మీ దుస్తుల్లోనే వచ్చారు. భారత ఆర్మీ దుస్తులను చూస్తే ధైర్యం వస్తుంది. అదే ధైర్యంగా ఉంటారు, ఎవరికి అనుమానం రాదు అనే ముష్కర్లు పన్నాగం పన్ని ఆ భారత ఆర్మీ దుస్తుల్లో వచ్చి అక్కడ ప్రాణాలు తీశారు. అందుకే ఒక్కసారిగా భారత ఆర్మీ దుస్తులు వచ్చిన నిజమైన ఆర్మీ సిబ్బందిని చూసి కూడా అక్కడ పౌరులు పర్యాటకులు భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ ముష్కర్ల దాడిలో హైదరాబాద్కు చెందిన ఎస్ఐబి ఉద్యోగి కూడా మరణించారు. ఎస్ఐబి ఉద్యోగి మనీష్ రంజన్ ఆయన కుటుంబంతో కలిసి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళారు. ఆ జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్న సందీప్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఎస్ఐబి ఉద్యోగి మనీష్ రంజన్ ఆయన కుటుంబంతో పాటు అందాల కాశ్మీర్ని చూద్దాము అని అక్కడికి వెళ్ళారు. కానీ ముష్కర్లు వారిని చుట్టుముట్టి ఆ మనీష్ రంజన్ని టార్గెట్ చేసుకుని కుటుంబ సభ్యుల ముందే తోటాలు దించి కాల్చి చంపేశారు. అతను బీహార్కు చెందిన వ్యక్తి, హైదరాబాద్లో ఎస్ఐబిలో పనిచేస్తూ ఉన్నారు. సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగంలో ఆయన సెక్షన్ల ఆఫీసర్గా పనిచేస్తున్నారు. కుటుంబంతో సహా అక్కడికి వెళ్ళిన సమయంలో చుట్టుముట్టి ముష్కర్లు కాల్చి చంపేసిన ఘటనలో ఈ ఎస్ఐబి అధికారి మనీష్ రంజన్ కూడా మరణించిన ఘటన చోటు చేసుకుని కుటుంబ సభ్యుల ముందే తమ వారిని ముష్కర్లు చుట్టుముట్టి కాల్చి చంపేస్తుంటే ఆ క్షణంలో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా తమ వారిని రక్షించుకోవాలో అర్థం కాని పరిస్థితి, ఏ విధంగా తమ ప్రాణాలు కాపాడుకోవాలో అర్థం కాని పరిస్థితి. కనీసం అక్కడి నుంచి అరుపులు కేకలతో భయంతో ఎటు పరుగు పెట్టాలో, తమ వాళ్ళని వదిలేసి పరుగులు పెట్టాలో, లేదంటే తమ గుండెల్లో కూడా ఆ తోటాలు దించేస్తారు, ఏమి అర్థం కాని ఒక అయోమయమైనటువంటి భయానక పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనీష్ రంజన్ కుటుంబ సభ్యులు కూడా ఆ క్షణం అలాంటి పరిస్థితి కనిపించింది. మనీష్ రంజన్ని వారి కుటుంబ సభ్యుల ముందే భార్య పిల్లలతో కలిసి ఆయన అందాల కాశ్మీర్ని చూడటానికి వెళ్ళారు. ఆ సమయంలో ముష్కర్లు తమ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అనుకోలేదు వీళ్ళు మరికొద్దిసేపట్లో తమ ప్రాణాలను తీసేసే యమదూతలుగా మారతారు అని అనుకోలేదు. వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత వివరాలు అడిగి వీళ్ళు హిందువులు అని నిర్ధారించుకున్న తర్వాత అతన్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. 26 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చేశారు. మరో 20 మంది శరీరంలో తోటాలున్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో జంటను కూడా, ఒక జంట కాశ్మీర్కి వచ్చింది, హనీమూన్ కోసం వచ్చింది. ఈ మధ్య వాళ్ళకి పెళ్ళయింది. వాళ్ళ భవిష్యత్తును అందంగా ఊహించుకుంటూ అందాల కాశ్మీర్కి అక్కడికి వచ్చారు. ఆ సమయంలో భార్య కళ్ళ ముందే భర్త గుండెల్లోకి తోటాలు దించి కాల్చి చంపేశారు. నిస్సహాయాలుగా భర్త దేహం పక్కనే కుప్పకూలిపోయింది. తండ్రిని కోల్పోయిన బిడ్డలు, భార్యను కోల్పోయి భార్య అక్కడ రోధిస్తున్న దృశ్యాలే మనకి కనిపిస్తున్నాయి. చూడండి, ఒకసారి దూరంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఆ దృశ్యాలు చూస్తుంటే ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. ఇండియన్ ఆర్మీ ఏదో కాల్పులు జరుపుతుందని అనుకున్నారు, కానీ ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో వచ్చిన వాళ్ళే అక్కడ ఉన్న టూరిస్టుల గుండెల్లో తోటాలు దింపుతున్నారు, అక్కడ మరణ మృదంగాన్ని మోగిస్తున్నారు అని అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీళ్ళంతా కూడా ప్రత్యక్ష సాక్షులు. వాళ్ళకి ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు త్రిటిలో ఒక కొన్ని అడుగుల దూరంలో వాళ్ళు బతికేసాము అని. అదే ముష్కర్లు వాళ్ళ పక్కన ఉండుంటే బహుశా వీళ్ళందరూ మా పరిస్థితి ఏంటి, ఈ పాటికి మేమేమైపోయి ఉండేవాళ్ళం అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు తమ కళ్ళ ముందే విగత జీవులుగా పడిపోయి ముష్కర్ల తోటాలకు బలైపోయి ఉంటే ఎలా కాపాడుకోవాలో తెలియని నిస్సహాయ స్థితిలో వాళ్ళంతా తమ వారి రక్తపు మడుగులో ఉన్న దేహాల పక్కనే కుప్పకూలిపోయి రోధిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ అక్కడికి వచ్చి వాళ్ళందరికీ కూడా భరోసా కల్పిస్తున్నప్పటికీ అది నమ్మాలో లేదంటే మరో ట్రాప్ చేస్తున్నారో, మళ్ళీ వివరాలు అడిగి వాళ్ళని కాల్ చేయడానికి వాళ్ళు పన్నాగం పన్నుతున్నారో అనే ఒక భయం అందరిలోనూ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. అలాగే ఇండియన్ ఆర్మీలో కనిపించిన కొన్ని క్షణాల ముందు అలాంటి దుస్తుల్లో అలాంటి గన్ పట్టుకుని వాళ్ళ కళ్ళ ముందు కనిపించిన ఒక వ్యక్తి తమ తోటి వారిపై తోటాల వర్షాన్ని కురిపిస్తూ ఉంటే, ఆ తర్వాత మళ్ళీ అవే దుస్తుల్లో వచ్చి తమకు రక్షణ కల్పిస్తూ ఉంటే అది ఏం జరుగుతుందో, ఎవరిని నమ్మాలో తెలియని ఒక అయోమయ పరిస్థితుల్లో వాళ్ళందరూ ఉన్నారు. రెండో బాక్స్లో మీరు చూస్తున్నదే మనీష్ రంజన్ కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్ళి ముష్కర్ల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అతను బీహార్ వాసిగా తెలుస్తూ ఉంది. అతను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉన్నారు, ఎస్ఐబిలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. కుటుంబంతో సహా అందాల కాశ్మీరాన్ని చూడటానికి వెళ్ళి ముష్కర్ల తోటాలకు బలైపోయారు. కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఈ ఘటనను. అత్యవసరంగా సమీక్ష జరుపుతూ ఉంది. ముష్కర్ల కోసం ఇప్పటికే భద్రతా బలగాలు సమీప అడవునంతటిని కూడా గాలిస్తూ ఉన్నాయి, కూంబింగ్ చేస్తూ ఉన్నాయి. ఇటు హెలికాప్టర్లతో కూడా మొత్తం జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రాంతాన్ని అంతటిని కూడా జల్లెడ పడుతున్నారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన వాళ్ళు బహుశా ఆర్మీ దుస్తులను అక్కడ నుంచి తొలగించి వేరే దుస్తుల్లో అక్కడ నుంచి సాధారణ పౌరుల్లో కలిసి పారిపోయే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు. మోదీ కూడా సౌదీ పర్యటనలో ఉన్నారు. సౌదీ పర్యటన ముగించుకొని ఆయన వెంటనే
జమ్మూ కాశ్మీర్కి బయలుదేరి వచ్చారు. ఇప్పటికే అమిత్ షా కూడా జమ్మూ కాశ్మీర్కి బయలుదేరి వచ్చారు. హుటాహుటిన అధికారులతో సమీక్ష జరుపుతూ ఉన్నారు. ఒకవేళ ఇంకెక్కడైనా మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందేమో అనే భయాందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మొత్తం కాశ్మీర్ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పుడు కాశ్మీర్ అంతా కూడా హై అలర్ట్లో ఉంది. ఒక భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. టూరిస్టులు బయటకు రావాలి అంటే ఇప్పుడు తమున్న హోటల్స్ నుంచి బయటకు రావాలి అంటేనే భయపడిపోతున్నారు. ఒకవేళ ఎవరైనా హోటల్ దగ్గరికి వచ్చి తెలియని వాళ్ళ హోటల్ దగ్గరికి ఎవరైనా వస్తే కూడా ఇప్పుడు భయపడిపోయే పరిస్థితి జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తుంది. ఎందుకంటే హోటల్స్లో బస్ చేసిన వాళ్ళని కూడా టార్గెట్ చేసుకుంటారేమోననే ఆందోళన వాళ్ళలో కనిపిస్తుంది. అందుకే ఎవరైనా వచ్చి నిజంగా ఆ హోటల్స్కి వచ్చి తలుపు కొడితే కూడా భయాందోళన వ్యక్తం చేసే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో వచ్చిన సాయుధ ముష్కర్లు ఈ దాడులకు తెగబడ్డారు. ఈ దాడులను చాలా సీరియస్గా తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం అంటుంది. उमर वो ताजुल दे यार उमरा चलना यार ओ ये था कोई दिसता जहांगीर तो यार बिहारियां पे ताजुल दे यार तुम मौत की कसम गिर गई है। Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School. బ్రేకింగ్ న్యూస్. జమ్మూ కాశ్మీర్ ఉగ్ర దాడిలో మృతుల సంఖ్య 26కు పెరిగింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది టూరిస్టులే ఉన్నారు. టూరిస్టులని లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులు సాయుధ ముష్కర్లు చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య 26కు చేరింది. ఒకసారి ఆ కాశ్మీర్లో కాల్పులు జరుగుతున్న సమయంలో అక్కడ చోటు చేసుకున్న దృశ్యాలు మీరు చూడండి. ఎక్కడ చూసినా అక్కడ హృదయ విదారక దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువ మంది టూరిస్టులు ఇటీవల కాశ్మీర్కి టూరిస్టుల సంఖ్య పెరిగింది. ఆ టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని ముష్కర్లు ఈ దాడులకు తెగబడ్డారు. సాయుధ ముష్కర్లు టూరిస్టులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి ఈ కాల్పులకు తెగబడ్డారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో ఆ టూరిస్టులకు అర్థం కాలేదు. అర్థం చేసుకునే లోపే తమ బంధువులను కోల్పోయి తమ వారిని కోల్పోయి రోధిస్తున్న దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఈ దాడిలో ఎక్కువగా పురుషులనే ఈ ముష్కర్లు టార్గెట్ చేసుకున్నారు. మృతుల్లో హైదరాబాద్కు చెందిన ఆఫీసర్ ఉన్నారు, వైజాగ్ వాసి కూడా ఉన్నారు. హిందూ టూరిస్టులే టార్గెట్ గా ఉగ్రవాదులు ఈ కాల్పులకు తెగబడ్డారు అని చెప్తున్నారు. ప్యాంట్లు విప్పించి కన్ఫర్మ్ చేసుకుని మరి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రవాదులందరూ కూడా ఆర్మీ దుస్తుల్లో వచ్చారు అని చెప్తున్నారు. ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో సౌదీ టూర్ మధ్యలోనే విరమించుకొని కాశ్మీర్కు బయలుదేరారు ప్రధాని మోదీ. శ్రీనగర్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు హోంమంత్రి అమిత్ షా. కాల్పులు జరిగిన సమయంలో అక్కడ చోటు చేసుకున్న పరిస్థితిని గురించి ఏడుస్తూ మాట్లాడుతున్నారు అమిత్ షా కూడా. అమిత్ షాకి చేరుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అందాల కాశ్మీరం ఒక్కసారిగా ఎరిపెక్కింది. చల్లటి కాశ్మీరం ఇప్పుడు నెత్తుటి మరకలతో వేడిగా రగులుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. తమ వారిని కోల్పోయి వారి దేహాల పక్కనే ఏం చేయాలో అర్థం కాక ఏం జరిగిందో తెలియని షాక్లో కుప్పకూరిపోయి రోధిస్తున్న దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. అంబులెన్స్ను కూడా అక్కడికి తీసుకొచ్చి వెంటనే ఎమర్జెన్సీని ప్రకటించి అంబులెన్స్లో గాయపడ్డ వారిని, మృతి చెందిన వారిని, తూటాలు దిగిన వారిని వాళ్ళ అందరినీ ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి స్పాట్ ఆడియో విందాం. ओ ये था कोई दिसता जहांगीर तो यार बिहारियां पे ताजुल दे यार तुम मौत की कसम गिर गई है। उमर उमर आपने आप बोले ना मुझे क्या बोलते भेलपुरी खा रही थी, मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं 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 आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। आपने आप बोले ना मुझे
अभी मेरे हिसाब से 10 जगह से रॉन फायरिंग होगी, 10 थाने के ऊपर होगी। बैठो 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 आराम से बैठो। फायरिंग कर रहे हैं वो लोग, हाँ फायरिंग कर रहे हैं। चोट है मेरे बाजू में, बगल में था। क्या ब्लड कहीं लगा चोट के बेटा? यहाँ पे नहीं लगा। अच्छा ठीक ठीक बैठो, मैं पट्टी करता हूँ आपको। अरे नहीं 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 नहीं, हम लोग, अरे हम लोग फौज हैं, हम लोग, बैठो बैठो, हम लोग फौज हैं, बैठो बैठो। मेरे बच्चे को अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे। आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं। बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं। हम इंडियन आर्मी हैं, बैठो। ये इंडियन आर्मी है, टेंशन आप लोग कहाँ से आए हो? कहाँ से आए आप लोग? आपके बच्चे कुछ नहीं करेंगे, थोड़ा बताइए। हुआ पति को आए हैं, बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं। हम इंडियन आर्मी हैं, बैठो। ये इंडियन आर्मी है, टेंशन आप लोग कहाँ से आए हो? कहाँ से आए आप लोग? आपके बच्चे कुछ नहीं करेंगे, थोड़ा बताइए। हुआ पति को मार दिया? नहीं नहीं बेटा शांत रहो, लो पानी पियो, पानी पियो। कहाँ से आए लोग? हैदराबाद से। अपने आप बोले ना मुझे। यहाँ पर थी, क्या बोलते भेलपुरी खा रही थी, मेरा पति साइड में था। एक इंसान आया, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं, आप टेंशन